ఇంటర్ కాలేజీల ఫైర్ ఎన్ఓసీలపై విచారణ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. సో ఒకే తరహాలో నకిలీ ఫైర్ ఎన్ఓసీలు తయారు చేసినట్టుగా అయితే ఇప్పటివరకు గుర్తించారు. ఇంటర్ కాలేజీల నకిలీ ఫైర్ ఎన్ఓసీలపై విచారణ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మరో 48 కాలేజీల చిట్టాను కూడా పోలీసులకు హైడ్రా ఇచ్చింది. ఇంటర్ కాలేజీల నకిలీ ఫైర్ ఎన్ఓసీలకు సంబంధించి విచారణ అయితే కొనసాగుతూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకే తరహాలో ఈ నకిలీ ఎన్ఓసీలు తయారు చేసినట్టుగా గుర్తించారు. ఇప్పటికే 48 కాలేజీలకు సంబంధించి మరో 48 కాలేజీలకు సంబంధించిన చిట్టాను హైడ్రా పోలీసులకు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. పూర్తి సమాచారాన్ని మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ప్రస్తుతం ఇంటర్ కళాశాల నకిలీ ఫైర్ ఎన్ఓసీల వ్యవహారానికి సంబంధించి ఒకవైపు పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. మొత్తం ఇప్పటి వరకు 48 కాలేజీల చిట్టాను పోలీసులు వెలుగులోకి తీసుకొచ్చారు. అయితే ఈ తరహా నకిలీ ఫైర్ ఎన్ఓసీల తయారీ అనేది ప్రస్తుతం లేక్ పోలీసులు అయితే మాత్రం కేసు నమోదు చేసిన తర్వాత వరుసగా వెలుగు చూస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం 56 కళాశాలల నకిలీ ఎన్ఓసీలు సమర్పించినట్లు ఇప్పటికే హైదరాబాద్ లో ఉన్నటువంటి హైడ్రా గుర్తించింది. మరో 176 కాలేజీల వ్యవహారానికి సంబంధించి విచారణ జరుపుతున్నారు. 5 అంతస్తుల్లోపు ఉన్నటువంటి భవనాల అనుమతుల కోసం ఇప్పటికే ఫైర్ ఎన్ఓసీలకు హైడ్రా ఇస్తుంది. వాటిని అప్లై చేసినటువంటి కొన్ని రోజుల్లోనే నకిలీ సంతకాలతోటి, అంటే హైడ్రా కమిషనర్ ఇవ్వాల్సినటువంటి ఎన్ఓసి నకిలీ సంతకాలతోటే ఇంటర్ బోర్డుకు వీళ్ళు సబ్మిట్ చేసినట్లు కూడా ప్రస్తుతం పోలీసుల విచారణ కూడా వెల్లడైనటువంటి పరిస్థితి కనపడుతుంది. కళాశాల యాజమాన్యం పైన క్రిమినల్ కేసులు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నారు. మరోవైపు ఎన్ఓసి కోసం హైడ్రాకు దరఖాస్తు చేయకుండానే నకిలీవి సృష్టించి ఇంటర్ బోర్డుకు సమర్పించినట్లు ఇప్పటికే ఒక కీలకమైనటువంటి అంశాలు బయటపడ్డాయి. ఇంటర్ బోర్డు ఇచ్చినటువంటి నివేదికను ఆధారంగా చేసుకుని ఒకవైపు పోలీసులు, మరోవైపు హైడ్రా కూడా పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక్కో యూనివర్సిటీకి 6 నుంచి 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి కళాశాల యాజమాన్యం ఈ నకిలీ ఈ ఫైర్ ఎన్ఓసీలు తీసుకొని ఇంటర్ బోర్డుకు కూడా సబ్మిట్ చేసినట్లు కూడా గుర్తించారు. మరోవైపు ఫైర్ డీజీ, అంటే ఫైర్ శాఖకు సంబంధించినటువంటి డైరెక్టర్ జనరల్ యొక్క సంతకాన్ని కూడా వీళ్ళు ఫోర్జరీ చేశారనేటువంటి అంశాన్ని ప్రస్తుతం గుర్తించడం జరిగింది. ఆయా కళాశాల యాజమాన్యాన్ని అదుపులోకి తీసుకొని పూర్తి స్థాయిలో విచారణ జరిపితే అసలు వాస్తవాలు బయటపడతాయనేది ప్రస్తుతం పోలీసులు భావిస్తున్నారు. కాబట్టి ఈ 1-2 రోజుల్లో హైడ్రా వచ్చేటువంటి నివేదిక, పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో వెల్లడయ్యేటువంటి అంశాలను ఆధారంగా చేసుకొని వీరిపైన క్రిమినల్ చర్యలు తీసుకునేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. శ్రీనివాస్, ప్రవీణ్, మొన్నటి వరకు అయితే హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకాన్ని ఫోర్జరీ చేశారు. ఇప్పుడు ఎన్ఓసీలకి నకిలీ ఫైర్ ఎన్ఓసీలు కూడా తయారు చేస్తున్నారు. సో మొత్తం ఈ ఎపిసోడ్ ని ఏ విధంగా చూస్తున్నారు? దీనిపై విచారణ ఏ విధంగా కొనసాగే అవకాశం కనిపిస్తుంది? అయితే ఇప్పటి వరకు కేవలం హైడ్రా కమిషనర్ రంగనాథ్ యొక్క సంతకాన్ని ఫోర్జరీ చేసి ఈ వీళ్ళు ఇంటర్ బోర్డుకు సబ్మిట్ చేశారు. మరొక కీలకమైనటువంటి అంశం, మనం నిన్న ఏబిఎన్ లో ఎక్స్క్లూజివ్ గా మన యొక్క ఇన్వెస్టిగేషన్ లో కూడా కొన్ని కీలక అంశాలు బయటపడడం జరిగింది. కేవలం రంగనాథ్ యొక్క సంతకమే కాదు, ఫైర్ డీజీ గతంలో పనిచేసినటువంటి నాగిరెడ్డి సంతకాన్ని కూడా వీళ్ళు ఫోర్జరీ చేసి ఎలాంటి అప్లికేషన్లు ఫైర్ సేఫ్టీ సిబ్బందికి ఇవ్వకుండా, ఫైర్ సేఫ్టీ శాఖకు వీళ్ళు అప్లై చేయకుండానే కేవలం నకిలీ సంతకాలతోటే మూవ్ చేశారనేటువంటి అంశాన్ని ప్రస్తుతం పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ విషయాన్ని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కూడా బయట పెట్టినటువంటి సందర్భాన్ని మనం చూసాం. ప్రస్తుతం అయితే మాత్రం ఈ 3 సంస్థలు అయితే ఇప్పటి వరకు కొంత వివరాలు కావాలని పోలీస్ శాఖ అధికారులను ఆదేశించింది. దీంతో అధికారులు కూడా పూర్తి స్థాయిలో ఆ సమాచారాన్ని అందించిన తర్వాత వారిపైన క్రిమినల్ చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఇందులో జిహెచ్ఎంసీ, హైడ్రా, మరోవైపు ఫైర్, ఈ 3 శాఖల నుంచి కూడా సంతకాలన్నీ కూడా ఫోర్జరీ అయినట్లు కూడా పోలీసులు గుర్తించారు. కాబట్టి మరికొన్ని కీలక అంశాలు బయటపడేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. శ్రీనివాస్, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.